రాంబాబు గారు, సూటిగా ఒక్క ప్రశ్న అడుగుతాను. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని తిట్టడం తప్ప మంత్రిగా మీరు ఏం చేశారు అంటే ఏం చెప్తారు? అసలు ఇంకో విషయం అండి, తిట్టు అనే పదం నేను ఎప్పుడు వాడను. ఎదుటి వాళ్ళు వాడితే దానికి ప్రతిగా అంతే స్పీడ్తో ఎప్పుడన్నా వాడతానేమో, కానీ నేను స్వయంగా తిట్టు వాడను. నేను సాధ్యమైనంత వరకు విమర్శ వాడతాను. అది చాలా బలంగా వాడతాను, చాలా ఘాటుగా వాడతాను. తిట్టు కన్నా కూడా బలంగా ఉంటుంది. అది నా అభిప్రాయం. నన్ను డైరెక్ట్గా తిట్టినప్పుడు ఆ ఎమోషన్తో తిట్టేస్తానేమో తప్ప నేనుగా సాధ్యమైనంత వరకు తిట్టును ఉపయోగించను. ఒక బలమైన విమర్శను మాత్రం చేయడానికి ప్రయత్నం చేస్తాను. అంటే ఎక్కువగా మీరు విమర్శించేది పవన్ కళ్యాణ్ మీదే, కారణం ఏమైనా ఉందా? ఎక్కువగా విమర్శించేది పవన్ కళ్యాణ్ గారిని అనుకోవడం పొరపాటు. నేను ఎక్కువగా విమర్శించేది చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఇద్దరిని కూడా. ఎందుకంటే మా ప్రత్యర్థులు వారిని విమర్శించుకోకుండా కడమల్ని విమర్శిస్తాం. మా ప్రత్యర్థుల్ని ఘాటుగా విమర్శిస్తాం, సూటిగా విమర్శిస్తాం, పలు సందర్భాల్లో విమర్శిస్తాం. అంతే తప్ప వాళ్ళిద్దరిని కాకుండా ఇంకెవరు విమర్శించాలి నాకు తెలియదు. తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని, ఆ రెండు పార్టీలే కదా మాకు ప్రధానంగా ప్రత్యర్థులుగా ఉన్నటువంటి రాజకీయ పక్షాలు. కడమ బీజేపీ ఉంది, లేదా కాంగ్రెస్ ఉంది, లేకపోతే సిపిఐ ఉంది, లేకపోతే సిపిఎం ఉంది అనుకుంటే వాళ్ళు పార్టీలుగా ఉన్నారు, కానీ మా ప్రధాన ప్రత్యర్థులుగా మేము భావించడం లేదు. కాబట్టి వారి మీదకి నేను ఎక్కువగా విమర్శలు చేయను. విమర్శలు చేయవలసి వచ్చినప్పుడు వారి మీద కూడా చేస్తాం, దానిలో ఏమి సందేహం ఏమి లేదు. నా క్వశ్చన్లో మీరు సగం ఆన్సర్ చెప్పారు, సగం చెప్పలేదు. ఇంకా ఆ సగం ఏంటో చెప్పండి. మంత్రిగా మీరు ఏం చేశారంటే ఏం చెప్తారు? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరిగినా మంత్రి పాత్ర ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో ఏ సంక్షేమ కార్యక్రమాలు జరిగినా శాసనసభ్యుడి పాత్ర ఉంటుంది. పర్టికులర్గా మీరు ఏం చేశారు అని అడిగితే పర్టికులర్గా ఏం చెప్పగలుగుతాం? ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసి మేము వాటిని ప్రారంభోత్సవం చేస్తున్నాం. అవి నా చేతుల మీదుగానే జరుగుతున్నాయా? నేనే చేశానా? నాకన్నా ముందు వారు చేశారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. అవన్నీ ఒకటొకటే వస్తున్నాయి, ఫలాలు అందుతున్నాయి. ఆ క్రమంలో నేను కూడా నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తూ వెళ్తున్నటువంటి వ్యక్తిని, నా డ్యూటీని సక్రమంగా చేస్తున్నానని నేను నమ్ముతున్నటువంటి వ్యక్తిని. అది నా అభిప్రాయం. సో స్పెసిఫిక్గా నేను ఇది చేశాను అని చెప్పుకోవడానికి మీ దగ్గర ఏం లేదనమాట? స్పెసిఫిక్ ఇప్పుడు వాళ్ళ పోనీ మీ నియోజకవర్గానికి కూడా వాటర్ తీసుకురాలేదు అంటే మీరు ఏం చెప్తారు? నియోజకవర్గానికి వాటర్ తీసుకురావడం ఏంటి? వాట్ ఈస్ దిస్? అంటే ఇరిగేషన్ మంత్రి అయినంత మాత్రం నియోజకవర్గానికి వాటర్ తీసుకొచ్చేస్తామా? మా నియోజకవర్గం వాటర్ రావటం లేదా? మాకు ఆల్రెడీ నాగార్జున సాగర్ రైట్ కెనాల్ నుంచి మాకు వాటర్ వస్తుంది కదా, ఇంక తీసుకొచ్చేది ఏంటి?